విశాఖ జిల్లా నర్సీపట్నం కేంద్రంగా నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న సయ్యద్ అలీ, నాగమల్లేశ్వరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 50 లక్షల విలువైన నకిలీ నోట్లు, వాటిని ముద్రించడానికి అవసరమైన రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో నాగమల్లేశ్వరి వైకాపా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వారం రోజుల కిందట ఆ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఆమె వెంటే ఉన్నారు. సయ్యద్ అలీ విశాఖలో ఒక కారు దొంగతనం కేసులో నిందితుడు కాగా, నాగమల్లేశ్వరి కూడా కొన్ని కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పొదలకూరు కాకాని సొంత మండలం. ఆ ఊళ్ళో మహిళలు కొందరు ఉదయాన్నే వాకింగ్ కి బయలుదేరారు. అంతలో ముసుగులు ధరించిన ఓ ఇద్దరు యువకులు వారికి అడ్డుపడ్డారు. అంతేనా, వారి కళ్లల్లో కారం కొట్టే ప్రయత్నం చేశారు. మహిళల మెడలోని బంగారు నగలను లాక్కెళ్లారు. ముసుగులు వేసుకున్నప్పటికీ మహిళలు ఆ యువకుల్ని గుర్తుపట్టారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు వెంటనే ఆ ఇద్దరిని పట్టుకుని లోపలేశారు. పోలీసులు 4 తగిలించేసరికి తామే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. ఇక మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసే పనిలో పోలీసులు ఉన్నప్పుడు జగన్ పార్టీ నేతలు కొందరు జోక్యం చేసుకున్నారు. ఆ దొంగల బంధువులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వారు దొంగలు కాదని సమైక్యవాదులని వాదించారు. సమైక్యవాదులను వెంటనే వదిలిపెట్టాలంటూ నానా రభసా చేశారు. అందుకు కారణం వారిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావడమే. సంచలనం సృష్టించిన రాజమండ్రి ఏటీఎం నగదు నిర్వహణ సంస్థ ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి వైకాపా నాయకుడు శ్రీధర్ రెడ్డి సహా 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తుపాకీ సహా 2 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్ర కోసం 3 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రధాన నిందితుడు శ్రీధర్ రెడ్డి పోలీసుల ఎదుట అంగీకరించారు.